హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో నెల్సన్ అనే వ్యక్తి రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడే అతనికి కింద ఒక అమ్మాయి కనిపిస్తుంది. కానీ ఆమెను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు. ముందుకు వెళ్తున్న తనకు మళ్ళీ ఆ అమ్మాయి ఒక బ్రిడ్జి మీద కనపడుతుంది. ఆ అమ్మాయి అతని కూతురు. ఇతను తన భార్యని, కూతుర్ని చాలా రోజుల క్రితమే వదిలేసి ఉంటాడు. అయితే ఈరోజు అతనికి చాలా సార్లు ఆ అమ్మాయి కనపడుతూ ఉంటుంది. ఇది చూసి అతను చాలా కంగారు పడిపోతాడు. తర్వాత తన కూతురు ఎమ్మాకి ఫోన్ చేస్తాడు. ఎమ్మతో మీ అమ్మని నిన్ను కలిసి సారీ చెప్పాలి అనుకుంటున్నాను అంటాడు. తను ఇతనితో మాట్లాడడానికి కానీ, కలవడానికి కానీ ఇష్టంగా లేదు. ఎందుకంటే ఇతను చిన్నప్పుడే తండ్రి కావాల్సిన వయసులోని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకని ఇతనితో కలవడం ఇష్టం లేదని ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత అతను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అంతలోనే అతని వెనుక ఒక జోకర్ ఉంటాడు. అతని పేరు జెస్టర్. నెల్సన్ ఏడుస్తున్నట్టే ఈ జోకర్ కూడా అతని చెయ్యి పట్టుకుని ఏడుస్తూ కింద కూర్చుంటాడు. ఈ జెస్టర్ తన శక్తితో ఒక తాడు తీసుకొని అతనికి ఉరివేస్తాడు. జస్టర్ మెడలో ఉన్న టైని వెనక్కి లాక్కుంటాడు. అతని మెడలో ఉన్న తాడు కూడా ఇతన్ని పైకి లాగుతుంది. ఉరి టైట్ అయిపోతుంది. ఈ విధంగా అతడు ఉరివేయబడి చనిపోతాడు. జస్టర్ అతనిని నీళ్లలోకి పడేస్తాడు. ఇలా జస్టర్ మనుషుల మానసిక స్థితులతో ఆడుకొని వాళ్ళని చంపేస్తాడు. మరుసటి రోజు శ్మశానంలో నెల్సన్ అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి తన కూతురు ఎమ్మా కూడా వచ్చింది. అక్కడే జోస్లిన్ అనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఈమె అతని రెండో భార్య కూతురు. ఎమ్మా మరియు జోస్లిన్ ఇద్దరు అక్కా చెల్లెలవుతారు. జోస్లిన్ తన తండ్రి చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. ఆమెకి తన తండ్రి అంటే చాలా ఇష్టం. అక్కడికి జోస్లిన్ ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఎమ్మాకి మాత్రం వాళ్ళ నాన్న చనిపోయినందుకు కొంచెం కూడా బాధ లేదు. పైగా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. దీన్ని బట్టి వాళ్ళ అమ్మకు కూడా నెల్సన్ అంటే ఇష్టం లేదని మనకు తెలుస్తుంది. ఎమ్మ అలాగే మాట్లాడుతూ కొంచెం ముందుకు వస్తుంది. అప్పుడు ఎమ్మకు తన తండ్రి సమాధి దగ్గర జస్టర్ డాన్స్ చేస్తూ ఉండడం కనిపిస్తుంది. వాళ్ళ అమ్మతో ఫోన్‌లో మాట్లాడుతుంది కాబట్టి అంతగా గమనించలేదు. మరోసారి తిరిగి చూస్తుంది. అప్పుడు జస్టర్ ఆ సమాధి దగ్గర కనపడడు. ఎమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కూడా జస్టర్ ఆమెని దాక్కుని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత జస్టర్ దగ్గరికి ఇద్దరు మనుషులు వస్తారు. వాళ్ళు జస్టర్‌ని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తారు. జస్టర్ అక్కడి నుంచి మాయమైపోయి కొద్దిసేపట్లోనే మళ్ళీ తిరిగి వస్తాడు. అంతలో ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఇంకొక వ్యక్తి కింద పడి తలకు గాయమై చనిపోతాడు. ఆ వ్యక్తి ఇంకా ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. అంతలో ఆ వ్యక్తి నోట్లోంచి రక్తం వస్తుంది. జస్టర్ అతని దగ్గరికి వెళ్లి అతని నాలుక పీకేస్తాడు. ఆ తర్వాత అతను కూడా చనిపోతాడు. ఇద్దరిని చంపి జస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఎమ్మ జోస్లిన్‌ను కలవడానికి వస్తుంది. జోస్లిన్ ఎమ్మని కలవాలని పిలిచింది. మొదటిసారి వీళ్ళిద్దరూ మీట్ అవుతున్నారు. ఫస్ట్ మీటింగ్ అయినా వీళ్ళిద్దరూ బాగా మాట్లాడుకుంటారు. కొంతసేపటికి ఎమ్మ జోస్లిన్‌ని నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచావు అంటుంది. అప్పుడు జోస్లిన్ ఎమ్మకి ఒక లెటర్ ఇస్తుంది. అందులో ఎమ్మ అతని తండ్రితో ఉన్న ఫోటో ఉంటుంది. అది చూసి ఎమ్మ ఇది నీకెలా వచ్చింది అని అడుగుతుంది. అప్పుడు జెస్లిన్ ఆ రోజు రాత్రి నాన్న ప్యాకెట్‌లో ఈ ఫోటో ఉంది అంటుంది. జెస్లిన్ తన తండ్రిని మంచివాడిగా ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటుంది. అయినా ఎమ్మ కోపంగానే ఉంటుంది. అప్పుడు ఎమ్మ ఒక ఫోటో ఇచ్చినంత మాత్రాన మనం ఫ్రెండ్స్ అయిపోము అంటుంది. నాకు అన్నీ గుర్తున్నాయి. చిన్నప్పుడు నన్ను ఎప్పుడూ నాన్న ప్రేమించలేదు. నన్ను, మా అమ్మను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఏడుస్తున్న మా అమ్మ మొహం చూశాను. మాకు కొన్ని రోజుల తర్వాత అతనికి పెళ్లయ్యి ఒక కూతురు పుట్టింది అని తెలిసింది అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే తనకి తండ్రి ప్రేమ కావాల్సినప్పుడు అది ఆమెకి అందలేదు. తన మాటలు విన్నాక జెస్లిన్ ఏమీ అనలేకపోతుంది. ఎమ్మ ఆ ఫోటో తీసుకోకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోటో జెస్లిన్ తన దగ్గరే పెట్టుకుంటుంది. జెస్లిన్ బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అక్కడున్న వ్యక్తి, "నేను మీ నాన్నతో కలిసి చానా రోజులు పనిచేశాను. అతను మంచివాడు కాదు. అతను దయ్యాలతో మాట్లాడేవాడు" అంటాడు. జెస్లిన్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిన ఎమ్మకి జెస్టర్ కనిపిస్తాడు. కానీ ఆమె పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది. అప్పుడు జెస్టర్ ఎమ్మ ముందుకు వచ్చి కొన్ని కార్డ్స్ చూపిస్తాడు. అతన్ని చూసి భయపడి పక్కనే ఉన్న స్టోర్‌లోకి వెళ్తుంది. ఆమె స్టోర్ నుండి బయటకు వస్తుందేమో అని జెస్టర్ బయటే తిరుగుతూ ఉంటాడు. కొంతసేపు వెయిట్ చేసి జెస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు ఒక ఇంటి దగ్గర క్యాండీస్ తీసుకుంటూ ఉంటారు. అందులో ఒక చిన్న పిల్లవాడు ఒక క్యాండీ తీసుకుంటాడు. ఇంకో పిల్లవాడు మొత్తం క్యాండీస్ తీసుకుంటాడు. అప్పుడు జెస్టర్ అక్కడికి వస్తాడు. చిన్న పిల్లాడు జెస్టర్‌ని క్యాండీస్ అడుగుతాడు. అప్పుడు జెస్టర్ తన మాయతో ఒక క్యాండిల్‌ని తీసిస్తాడు. తర్వాత జెస్టర్ పక్కనున్న పిల్లాడి బ్యాగ్ నుండి క్యాండీస్ తీసి చిన్న పిల్లాడి బ్యాగ్‌లో వేస్తాడు. అంతలో పెద్ద పిల్లాడు చిన్న పిల్లాడి బ్యాగ్‌లో చెయ్యి పెట్టి క్యాండీస్ తీసుకోవాలి అనుకుంటాడు. అంతలో ఆ బ్యాగ్‌లో నుంచి ఒక చెయ్యి వచ్చి ఆ పిల్లాడిని పట్టుకుంటుంది. అప్పుడు ఇద్దరు పిల్లలు భయపడి జెస్టర్ వైపు చూస్తారు. అప్పుడు జెస్టర్ ఒక చెయ్యి లేకుండా ఉంటాడు. పిల్లలు ఆ క్యాండీ బ్యాగులు అక్కడే పడేసి అక్కడి నుంచి పారిపోతారు. మరోవైపు జోస్లిన్ ఇంట్లో టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకి కిటికీ బయట ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆమె అంతగా దాని మీద ఫోకస్ పెట్టదు. మళ్ళీ ఒకసారి కిటికీ వైపు చూస్తుంది. అప్పుడు ఆమెకి కిటికీ బయట ఎవరో ఉన్నట్టు నీడ కనపడుతుంది. అంతలో ఎవరో డోర్ కొడతారు. ఆమె భయపడుతూ అలానే డోర్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఆమె ఫ్రెండ్స్ వచ్చుంటారు. జోస్లిన్ వాళ్ళని ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది.
మరోవైపు మళ్ళీ ఆ జెస్టర్ ఎమ్మా దగ్గరికి వస్తాడు. ఆమెకి మళ్ళీ కార్డ్స్ చూపిస్తాడు. ఎమ్మ ఆ కార్డ్‌లోంచి ఒక కార్డ్ తీస్తుంది. మళ్ళీ ఆ కార్డ్‌ను జోస్టర్ చేతిలో పెడుతుంది. మరోసారి కార్డ్ తీస్తుంది. సరిగ్గా ముందు తీసిన కార్డే వస్తుంది. అందువల్ల ఎమ్మ ఈ ట్రిక్‌లో విన్ అయింది. మరోవైపు జెస్లీన్ ఇంట్లో ఫ్రెండ్స్ జెస్లీన్‌ని హెలోవీన్ ఫెస్టివల్‌కి తీసుకువెళ్దాం అనుకుంటారు. ఆమెకి ఇష్టం ఉండదు. అందుకనే అక్కడి నుంచి లేచి వాళ్ళ నాన్న రూమ్‌లోకి వెళ్తుంది. అక్కడ ఆమెకి వాళ్ళ నాన్న ఆత్మ కనిపిస్తుంది. అప్పుడు జోస్లిన్ బయటకి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్‌తో హెలోవీన్ ఫెస్టివల్‌కి వెళ్దాం అంటుంది. ఓవైపు ఎమ్మాని జెస్టర్ కూడా వదలడం లేదు. ఆమెని ఫాలో చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఎమ్మ వెనక్కి తిరిగి జెస్టర్‌ని ఎందుకు ఫాలో చేస్తున్నావని వెనక్కి నెడుతుంది. అప్పుడు ఎమ్మ వైన్ బాటిల్ కింద పడుతుంది. అందులోంచి చిన్న ముక్కను జెస్టర్ తీసుకుంటాడు. ఎమ్మ తనని పొడుస్తాడేమో అనుకుని జెస్టర్‌ని "నువ్వు నన్ను ఈ రోడ్డు మీద చంపలేవు" అంటుంది. అప్పుడు జెస్టర్ ఆ గాజు ముక్కతో తన గొంతు తానే కోసుకుంటాడు. అంతలో జెస్టర్ మళ్ళీ లేచి నిలబడతాడు. ఇక ఎమ్మ అది చూసి భయపడి అక్కడి నుండి పారిపోతుంది. మరోవైపు జోస్లిన్ హెలోవిన్ ఫెస్టివల్‌లో ఉంటుంది. ఆమె చాలా భయపడుతుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ వెనకనే వెళ్తూ ఉంటుంది. అప్పుడు జోస్లిన్ ఒక హంటెడ్ హౌస్‌లోకి వెళ్తుంది. అక్కడ ఎవ్వరు ఉండరు. అంతలో వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి జెస్లిన్‌ని పట్టుకుంటుంది. ఆమెను చూసి జెస్లిన్ భయపడి బయటికి పారిపోతుంది. జెస్లిన్‌కి వాళ్ళ అమ్మ, నాన్న చాలా గుర్తొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా కొంత సమయం క్రితమే వదిలి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న కూడా ఈమెని ఒంటరిదానిని చేసి వెళ్ళిపోయాడు. ఇక జోస్లిన్ తన ఫ్రెండ్స్‌ని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఎమ్మ కూడా ఒక స్టోర్‌లోకి వెళ్ళింది. అయితే ఎమ్మ మొహం మీద పడిన బ్లడ్ నకిలీది అనుకుని ఎమ్మ అక్కడున్న వ్యక్తిని పోలీస్ వాళ్ళని పిలవండి అంటుంది. అంతలో పోలీస్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. పోలీసులతో ఎమ్మ జోకర్ డ్రెస్ వేసుకున్న ఒక వ్యక్తి నా వెంట పడుతున్నాడు. అతను గొంతు కోసుకొని కింద పడిపోయి మళ్ళీ లేచి వస్తున్నాడు అని చెప్తుంది. ఇది విని పోలీసు వాళ్ళు నవ్వుతారు. ఈమెను ఎవరో ప్రాంక్ చేస్తున్నారు అనుకుంటారు. అంతలో జాస్టర్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. జస్టర్‌ని చూసి ఎమ్మ చాలా భయపడుతుంది. అప్పుడు పోలీసులు జాస్టర్‌ని మాస్క్ తీయమని అడుగుతారు. అప్పుడు ఎమ్మ వీడెవడో మాయలోడు అనుకుంటుంది. అంతలో జస్టర్ ఎమ్మ వెనకాల నిలబడి ఉంటాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు తన జేబులో నుంచి హ్యాండ్ కప్ తీసి తన చేతికి వేసుకుంటాడు. వెంటనే తన చేతికి ఉన్న హ్యాండ్ కప్స్ మాయమైపోతాయి. అక్కడున్న ఇద్దరి పోలీసులకి ఒక్కొక్క చేతికి వెళ్లి ఆ హ్యాండ్ కప్స్ అతుక్కుంటాయి. అప్పుడు జాస్టర్ అక్కడున్న ఒక పోలీస్ తల మీద టోపీ పెట్టి తన తలని మాయం చేస్తాడు. ఇది చూసి అక్కడున్న అందరూ భయపడి పారిపోతారు. జస్టర్ తలలేని పోలీస్ దగ్గర డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి ఇంకొక పోలీస్ జస్టర్ మీద కాల్పులు జరుపుతాడు. తన ముందున్న పోలీస్‌కి ఆ బుల్లెట్లు తగులుతాయి. మళ్ళీ కాలిస్తే ఆ బుల్లెట్‌ని జస్టర్ పట్టుకుంటాడు. అది చూసి ఆ పోలీస్ ఇంకా భయపడిపోతాడు. ఎమ్మా కూడా అక్కడి నుంచి పారిపోతుంది. లోపల ఉన్న పోలీస్ ఆఫీసర్‌ని చంపి జస్టర్ బయటకు వస్తాడు. మరోవైపు జెస్లిన్ హెలో ఫెస్టివల్‌లో ఒక దగ్గర కూర్చుని ఉంటుంది. అప్పుడు ఆమెకి మళ్ళీ వాళ్ళ నాన్న కనిపిస్తాడు. అది చూసి జెస్లిన్ వాళ్ళ నాన్నని ఫాలో చేస్తూ వెళ్తుంది. అప్పుడు టేబుల్ మీద వాళ్ళ ఫ్రెండ్ ఒక్కడే ఉంటాడు. అప్పుడు అక్కడికి జెస్టర్ వస్తాడు. అతనితో జెస్టర్ ఒక గేమ్ ఆడతాడు. 3 గ్లాసులు తీసుకొని తిరిగేసి పెట్టి అందులో ఒక వస్తువుని దాచిపెడతాడు. జెస్టర్ అందులోంచి మధ్యలో గ్లాస్ తీస్తాడు. అందులో ఆ వస్తువు ఉంటుంది. మరో గ్లాసును తీస్తే అందులో ఎదురుగా ఉన్న అబ్బాయి పళ్ళు ఉంటాయి. ఆ అబ్బాయి నోట్లోంచి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి అతను చాలా భయపడిపోతాడు. అలాగే జెస్టర్ మిగిలి ఉన్న మూడో గ్లాసును కూడా తీస్తాడు. కాకపోతే దాని కింద ఏమీ ఉండదు. మళ్ళీ జెస్టర్ ఆ గ్లాసుని తిప్పి పైన కొడతాడు. అందులోంచి 2 కళ్ళు కింద పడతాయి. ఈ కళ్ళు కూడా ఈ అబ్బాయివే. అప్పుడు ఆ అబ్బాయి నొప్పితో విలవిల్లాడిపోతాడు. అతడు చూడలేకపోతాడు. వెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ మీద పడతాడు. అప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఆ అబ్బాయిని తీసుకెళ్తారు. అప్పుడు జెస్టర్ ఒక అమ్మాయి కాలు విరిచేస్తాడు. ఆ అమ్మాయి నొప్పితో కేకలు వేస్తుంది. తర్వాత జెస్టర్ జోస్లిన్ దగ్గరికి వస్తాడు. అప్పుడు జోస్లిన్ ఫ్రెండ్ జెస్టర్‌ని "నువ్వెవరు మమ్మల్ని ఎందుకిలా చేస్తున్నావు" అంటుంది. అప్పుడు జెస్టర్ వెనక్కి తిరిగి గప్‌చుప్‌గా ఉండమంటాడు. అప్పుడు ఆమె గొంతులో ఏదో జరుగుతుంది. అప్పుడు జోస్లిన్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇలా జరగడం చూసి జెస్టర్‌ని "నన్ను ఏమైనా చెయ్యి, నా ఫ్రెండ్స్‌ని మాత్రం వదిలెయ్యి" అంటుంది. మరోవైపు ఎమ్మ కూడా పరిగెడుతూ చాలా దూరం వచ్చేసింది. అప్పుడు ఎమ్మకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఆమె జెస్టర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఎమ్మ వాళ్ళ అమ్మని "జెస్టర్ నీకు ఎలా తెలుసు" అని అడుగుతుంది. అప్పుడే దూరంగా నిల్చున్న జెస్టర్‌ని చూస్తుంది. జెస్టర్ కూడా ఎమ్మానే చూస్తుంటాడు. జెస్టరే వాళ్ళ అమ్మ వాయిస్‌తో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు జెస్టర్ ఎమ్మాతో "నువ్వు నాకు జోస్లిన్‌ని వదిలి వెళ్ళు" అంటాడు. అప్పుడు ఎమ్మ జెస్టర్‌ని "నువ్వు జోస్లిన్‌ని ఏం చేస్తావు" అంటుంది. కానీ జెస్టర్ ఏమీ చెప్పడు. అప్పుడు ఎమ్మ "నేను జోస్లిన్‌ని తీసుకొని ఇక్కడి నుండి వెళ్తాను" అంటుంది. ఇది విని జోస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ముందున్న బ్రిడ్జ్ మీద ఎమ్మకి వాళ్ళ నాన్న కనిపిస్తాడు. ఎమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెడుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న నేను ఫోన్ చేశాను కానీ ఎందుకు తీయలేదు? అందుకే మనకి ఈ పరిస్థితి వచ్చింది అంటాడు. అప్పుడు తప్పు తెలుసుకొని ఆమె చాలా బాధపడుతుంది. ఇలా మెంటల్‌గా అప్‌సెట్ అయిన వాళ్ళని జెస్టర్ ఆధీనంలోకి తీసుకుంటాడు. ఎమ్మ గొంతుకి వాళ్ళ నాన్న తాడు బిగిస్తాడు. అప్పుడు ఏదో కనపడని శక్తి ఆమెని బ్రిడ్జ్ నుంచి కిందకు లాగేస్తుంది. ఆమె కింద పడి వెంటనే వేరే ప్రదేశంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె దగ్గరికి చిన్న జోస్లిన్ వస్తుంది. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు ఎమ్మ ఆ పిల్ల జోస్లిన్‌తో
"నువ్వు నిజానివి కాదు" అంటుంది. అప్పుడు దూరంగా ఒక క్యాబిన్ కనిపిస్తుంది. జస్టర్ అందులోంచి ఎమ్మా అని పిలుస్తాడు. ఎమ్మా లోపలికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ నాన్న, జోస్లిన్ ఇద్దరు కూర్చొని ఉంటారు. అప్పుడు వాళ్ళ నాన్న ఎమ్మా దగ్గరికి వచ్చి తనని తాను కత్తితో గుచ్చుకుంటాడు. ఎమ్మా చాలా భయపడిపోతుంది. ఇక జోస్లిన్ కూడా అదే కత్తి తీసి ఎమ్మాకిస్తుంది. "ఈ కత్తితో నువ్వే పొడుచుకొని చనిపో" అంటుంది. అప్పుడు ఎమ్మా ధైర్యం తెచ్చుకొని ఆ కత్తి తీసుకొని జోస్లిన్‌ని పొడుస్తుంది. పొడవగానే తెలుస్తుంది ఆమె నిజమైన జోస్లిన్ అని. అప్పుడు ఆమె కింద పడిపోతుంది. జోస్లిన్ ఎమ్మాని "నీదేం తప్పులేదు" అంటుంది. ఇది చూసి ఎమ్మాకి చాలా కోపం వచ్చి అదే కత్తి తీసుకొని జెస్టర్‌ని కసిగా పొడుస్తుంది. అయినా కూడా జెస్టర్‌కి ఏమీ కాదు. అప్పుడు ఎమ్మాకి అర్థమైంది. ఇలాగే జరిగిపోయిన విషయాలు మనసులో పెట్టుకుంటే జెస్టర్ తనని చంపేస్తాడు అనుకుంటుంది. అప్పుడు ఎమ్మా జెస్టర్‌తో "నువ్వు ఏమైనా చేసుకో. దాని నుంచి నాకేం కాదు" అంటుంది. అప్పుడు సీన్ మారిపోతుంది. ఎమ్మా వాళ్ళ నాన్న సమాధి దగ్గర ఉంటుంది. "పాత విషయాల గురించి నా జీవితం నాశనం చేసుకోను" అంటుంది. "అప్పుడు జరిగిన దాంట్లో నీ తప్పు కూడా ఉంది" అంటుంది. జెస్టర్ కూడా అక్కడికి వస్తాడు. ఎమ్మా వెళ్తుంటే తన వెనకాలే వెళ్తాడు. ఆ తర్వాత ఎమ్మా బార్‌కి వెళ్తుంది. అక్కడ వాళ్ళ చెల్లెలు జోస్లిన్ కూడా కూర్చొని ఉంటుంది. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.